హాయ్ హలో నమస్తే. ప్రస్తుతం మనం ఆయుర్వేద డాక్టర్ హేమంత్ కుమార్ గారితో ఉన్నాం. నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఏంటి సార్ ఈరోజు మా వ్యూవర్స్ కోసం ఏ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం? ఈ మధ్య అందరూ ఎక్కడ చూసినా కూడా నా పేషెంట్స్ కావచ్చు, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కొంతమంది కావచ్చు, హ్మ్. కాన్‌స్టిపేషన్ అవుతుంది అని. అంటే నేను అడిగాననమాట. కాన్‌స్టిపేషన్ అంటే ఏమవుతుంది మీకు అని. అంటే రోజు పొద్దున్నే మోషన్ అవ్వట్లేదు సార్ అని. హ్మ్. రోజు పొద్దున్నే మోషన్ అవ్వట్లేదు. సరే ఎలా అవుతుందంటే, ఒకరోజు ఈవినింగ్ అవుతుంది సార్, ఒకరోజు మార్నింగ్ టైమ్‌లో అవుతుంది, ఒకరోజు ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో అవుతుంది. రోజు అవుతోందా మీకు అంటే, రోజు అవుతోంది సార్ అని. హ్మ్. మరేంటండి కాన్‌స్టిపేషన్ అంటే మార్నింగ్ అవ్వట్లేదు. హ్మ్. సో నాకు కొంచెం నవ్వొచ్చిందనమాట. నవ్వుకొని అది మీకు కాన్‌స్టిపేషన్ గాదు. సో, ఇది మీకు ఆ బowel మూవ్‌మెంట్ అనేది అలా ఉంటుంది. హ్మ్. మనిషికి తేడా ఉంటుంది. మీకు మార్నింగే రావాలంటే గనక ఫుడ్ ఇంటేక్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. వాటర్ ఇంటేక్ కరెక్ట్‌గా ఉండాలి అని చెప్పాను. సో, కాన్‌స్టిపేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ ఎవరైనా కూడా డే బై డే స్టూల్ పాస్ చేసినా ఓకే. డే బై డే బowel మూవ్‌మెంట్ ఉన్నా ఓకే. ఫైన్. హ్మ్. అసలు అకార్డింగ్ టు ఆయుర్వేద నేను చెప్పాలంటే మనకి కోస్టా అంటాం అబ్డోమెన్‌ని. సో, 3 టైప్స్ ఉంటాయి. ఒకటి సాఫ్ట్, ఒకటి మీడియం అండ్ ఒకటి హార్డ్ అనమాట. సో, సాఫ్ట్ కోస్టా ఉన్న వాళ్ళకి, మృదు కోస్టా ఉన్న వాళ్ళకేంటంటే ఎవ్రీడే బౌల్ ఫ్రీగా పాస్ అయిపోతుంది. సో, వాళ్ళకేంటంటే ఒక్కొక్కసారి ఈ మార్నింగ్ అండ్ ఈవినింగ్ గూడా అవుతుంది. ఓకే. వాళ్ళు హ్యాపీ. సో, మీడియం కోస్టా అంటే మధ్యమ కోస్టా ఉన్న వాళ్ళకేంటంటే వాళ్ళకి ఒకరోజు మార్నింగ్ అవుతుంది. ఒకరోజు ఆఫ్టర్‌నూన్, ఒకరోజు ఈవినింగ్. ఎవ్రీడే అవుతుంది. హ్మ్. కానీ టైం మారుతూ ఉంటుంది. సో, కొంతమందికి క్రూర కోస్టా అంటే హార్డ్ అబ్డోమెన్ ఉంటుంది. సో, హార్డ్ అబ్డోమెన్, హార్డ్ బowel మూవ్‌మెంట్ ఉంటుంది. ఓకే. వాళ్ళకేమవుతుందంటే వీళ్ళని మనం కొంచెం కాన్‌స్టిపేటెడ్ పేషెంట్స్‌గా తీసుకోవచ్చు. హ్మ్. అది కూడా ఎప్పుడంటే వీళ్ళకి డే బై డే అవుతూ ఉంటుంది. ఎవ్రీడే అవ్వదు. డే బై డే అయినా కూడా వాళ్ళకి నార్మల్‌గా అవుతుంది. హ్మ్. ఫ్రీగా మోషన్ అయిపోతుంది. ఓకే. బట్ డే బై డే అవుతుంది. ఓకే. సో, అది కూడా కాన్‌స్టిపేషన్ కాదు. కాన్‌స్టిపేషన్ నేను ఎప్పుడు తీసుకోమంటాను అంటే 2 డేస్ అయింది. థర్డ్ డే మీకు బowel రాలేదు. స్టూల్ పాస్ అవ్వలేదు. మోషన్ అవ్వలేదు. సో, అప్పుడు మీరు కాన్‌స్టిపేషన్‌గా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట దాన్ని. ఓకే. అంటే ఇప్పుడు బాడీ నేచర్ బట్టి ఈ హ్మ్. మలబద్ధక సమస్య అనేది వస్తూ ఉంటుంది. అవునండి. అంటే రెగ్యులర్‌గా అవ్వకపోవటం అనేది కూడా హ్మ్. కాదనే అంటారు. రెగ్యులర్‌గా మోషన్ అవ్వకపోయినా కూడా అది హ్మ్. కాన్‌స్టిపేషన్ అను. ఓకే. సో, 2 డేస్ అయింది. ఇంకా మీకు మోషన్ అవ్వలేదు. అయ్యేటప్పుడు కూడా చాలా హార్డ్‌గా అవుతుంది. ఆ కాన్‌స్టిపేషన్‌కి కూడా మనకు కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. సో, ఓకే. ఆ సింప్టమ్స్‌ని మనం చూసుకోవాలనమాట. సో, హార్డ్‌గా అవ్వడం. హ్మ్. మోషన్ అనేది ఫ్రీగా పాస్ అవ్వకపోవడం. హార్డ్‌గా అవ్వడం. వెళ్ళినప్పుడు కూడా కొంచెం మీకు అక్కడ బర్నింగ్ సెన్సేషన్ గాని, నొప్పి రావటం, ఫ్రీగా పాస్ చేయలేకపోవడం. లేదు హ్మ్. అంటే గనక మోషన్ అయినా కూడా కంప్లీట్‌గా పొట్ట అనేది కొంతమందికి ఖాళీ అయినట్టు అనిపించదు. ఇంకా కొంచెం ఉండిపోయినట్టు అనిపిస్తుంది. హ్మ్. సో, ఆ కండిషన్ ఉన్నా, అలాంటి ఫీలింగ్ ఉన్నా, లేకపోతే గనక అసలు వెళ్ళేటప్పుడు పూర్తిగా వాటరీగానే కొంచెం వచ్చేసి ఆగిపోవడం. అలాంటివి మనం కాన్‌స్టిపేషన్‌గా తీసుకుంటామండి. ఓకే. అసలు ఈ కాన్‌స్టిపేషన్ మలబద్ధక సమస్యకు కారణాలేంటి అసలు? కారణాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ అండి. హ్మ్. ఫుడ్ ఇంటేక్. సరిగ్గా మీరు మంచి ఫుడ్ తీసుకోకపోతే ఎప్పుడైనా కాన్‌స్టిపేషన్ ఎందుకొస్తుందంటే మీకు పొట్టతో సంబంధించిన వ్యాధి కాబట్టి మీకు ఫుడ్ సరిగ్గా ఉండాలి. మీరు ఫుడ్‌లో కరెక్ట్‌గా ఫైబర్ ఫుడ్ తీసుకోకపోయినా మీరు ఏంటంటే ఫ్రీగా మీకు లోపల లైనింగ్ అనేది ఎలా ఉంటుందంటే అబ్డామినల్ లైనింగ్ అనేది చాలా సెన్సిటివ్‌గా, స్మూత్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు మనకి బుగ్గలో దవడ లోపల మ్యూకస్ అంటే మెంబ్రేన్ ఉంది కదా! అంతే సెన్సిటివ్‌గా ఉంటుందన్నమాట కడుపులో కూడా. హుహు. సో, దాని నుంచి మీరు ఫ్రీగా మోషన్ పాస్ అవ్వాలంటే ఫైబ్రస్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. సో, ఫైబ్రస్ ఫుడ్ తీసుకోకపోయినా ఎందుకవుతుందంటే ఒక్కొక్కసారి స్లీప్ ప్యాటర్న్స్ సరిగ్గా లేకపోయినా కూడా డైజెషన్ సరిగ్గా అవ్వదు. అండ్ లెస్ ఇంటేక్ ఆఫ్ వాటర్. తక్కువ వాటర్ తీసుకుంటారు. కొంతమందేంటంటే వాటర్ తీసుకోరసలు. లెస్ వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు. ఒక్కొక్కసారి కొంతమందికి ఏమవుతుందంటే సీనరీ చేంజ్ కూడా. సీనరీ చేంజ్ అంటే మనకి ఫర్ సపోజ్ రోజు ఉండే ప్లేస్‌లో కాకుండా వేరే కొత్త ప్లేస్‌కి వెళ్ళినా కూడా వాళ్ళకి కాన్‌స్టిపేషన్ అవుతుంది. సో, హ్మ్. ఇలాంటి రీజన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో, ఈ రీజన్స్ అన్నిటిని ఓవర్‌కమ్ చేయడం పెద్ద కష్టమేం కాదు. హ్మ్. కాన్‌స్టిపేషన్ అనేది చాలా ఈజీగా మనం దూరం చేసుకోగలం. దానికి మెడికేషన్స్ ఏం తీసుకోక్కర్లేదు. కాపోతే కాన్‌స్టిపేషన్ అని మీరెప్పుడు గుర్తించాలి, ఎందుకు గుర్తించాలి అంటే ఎవ్రీడే అవ్వకపోయినా కూడా ప్రాబ్లమ్ కాదని నేను చెప్తున్నాననమాట. ఓకే. సో, ఈ కాన్‌స్టిపేషన్ ఏదైతే మలబద్ధక సమస్య ఉందో, ఇది దీర్ఘకాలికంగా వేధిస్తే ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవుంటాయంటారు? హ్మ్. కాన్‌స్టిపేషన్ అనేది ఎక్కువ కాలం ఉందనుకోండి. లాంగ్ స్టాండింగ్ కాన్‌స్టిపేషన్ ఉంది. క్రానిక్ కాన్‌స్టిపేషన్ ఉంది. అప్పుడేమవుతుందంటే మీకు స్టూల్స్ అనేవి బowel అనేది గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోవడం వల్ల మీకు బయటికి రావడానికి ఇబ్బందవుతుందనమాట. సో, అప్పుడేమవుతుందంటే మీకు నోరు నుంచి మలద్వారం వరకు మొత్తం ఆ లోపల ఇంటర్నల్ లైనింగ్ అంతా ఒకేలా ఉంటుంది. చాలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఎక్కువ స్ట్రెయిన్ చేస్తారో, ఎక్కువ గట్టిగా చేస్తారో అప్పుడేమవుతుందంటే ఆ ఎండ్స్‌లో ఆ పార్ట్‌లో ఏమవుతుందంటే చీలికలనేవి వస్తాయి. చిట్లిపోతుంది. హ్మ్. అప్పుడు మీరు బ్లడ్ కూడా చూస్తారు.
సో అది ఫర్దర్ హెల్త్ కాంప్లికేషన్స్‌కి లీడ్ బాగా చేస్తుందనమాట. ప్రెషర్ పెడితే. బాగా ప్రెషర్ పెడితే. హ్మ్. ఆ ప్రెషర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, అక్కడ చిట్లిపోవడం కానీ, రప్చర్ అవ్వటం వల్ల బ్లడ్ రావటం కానీ, ఆ ఫర్దర్ కాంప్లికేషన్స్ అన్నీ వేరేగా ఉంటాయి. దానికి బాగా ఇబ్బంది పడాల్సొస్తుంది. సో, ఈ కాన్‌స్టిపేషన్ లెవెల్‌లో ఉన్నప్పుడే మనం దీన్ని గనక నయం చేసుకోగలిగితే హ్యాపీగా ఎవ్రీడే మీరు మంచి లైఫ్‌ని లీడ్ చేయొచ్చు. ఎలాంటి అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ లేకుండా. ఓకే. సో, ఎటువంటి ఫుడ్ అనేది హెల్ప్ చేస్తుందంటారు ఈ హ్మ్. సమస్య నుంచి బయటపడేందుకు? ఈ సమస్య నుంచి బయటపడడానికంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 2 డేస్‌కి ఒకసారి అవుతుందనుకోండి. సో, వాళ్ళు రెగ్యులర్‌గా బowel మూవ్‌మెంట్ రెగ్యులర్‌గా ఉండటానికి తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటంటే రిచ్ ఇన్ ఫైబర్ ఫుడ్. అంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువ ఉండాలనమాట. హ్మ్. ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. తర్వాత పపాయ అండి. బొప్పాయి. బొప్పాయి రెగ్యులర్‌గా తీసుకోవాలి. రెగ్యులర్‌గా ఒక పీస్ ఆఫ్ బొప్పాయి తీసుకుంటే గనక మనకి కాన్‌స్టిపేషన్ తగ్గిపోయి ఈజీగా బowel మూవ్‌మెంట్ ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే పపాయాలో చాలా డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. అది పపాయ మీరు తీసుకుంటే బాడీలోకి వెళ్ళి మొత్తాన్ని పూర్తిగా డైజెస్ట్ చేసి బయటికి ఫ్లష్ ఔట్ చేయడానికి యూజ్ అవుతుందనమాట. ఇంకోటేంటంటే 2 డేస్‌కి ఒకసారి అవ్వకపోతే పపాయ అని ఎందుకన్నానంటే అక్కడ లోపలుండే బవెల్‌లో అంటే లోపలుండే దీంట్లో మొత్తం వాటర్ అనేది రిటైన్ అయిపోతుంది. బాడీ తీసేసుకుంటుంది. ఓకే. సో, అప్పుడు అది హార్డ్ అయిపోతుంది. స్టూల్ అనేది మీకు హార్డ్ అయిపోతుంది. హార్డ్ అయిపోవడం వల్ల కూడా మీకు పాస్ అవ్వడానికి ఇబ్బంది, కాన్‌స్టిపేషన్ వస్తుంది. అలాంటి టైంలో మీరు పపాయ తీసుకున్నారంటే గనక ఈజీగా స్టూల్స్ పాస్ అయిపోతాయి. ఎవ్రీడే కూడా మీకు ఇబ్బంది లేకుండా మోషన్ అవుతుంది. ఓకే. సో, ఈ కాన్‌స్టిపేషన్‌కు చెక్ పెట్టేందుకు హ్మ్. ఈరోజు మా వ్యూవర్స్ కోసం మీరు ఎటువంటి టిప్‌ని సజెస్ట్ చేస్తున్నారు? కాన్‌స్టిపేషన్ షార్ట్ టర్మ్ కాన్‌స్టిపేషన్ అయినా అంటే ఒక 2, 3 డేస్‌గా ఆర్ 1 వీక్‌గా సరిగ్గా సైకిల్ బాలేదు, బowel మూవ్‌మెంట్ రెగ్యులర్‌గా లేదు అనుకున్నా కూడా, లేదు అంటే లాంగ్ టర్మ్‌గా ఉన్నా కూడా ఒక మంచి టీ, టీ అనుకోవచ్చు మనం. టీ. టీ. ఓకే. మార్నింగ్ ఎవరికైనా లేవగానే తాగడానికి టీ అలవాటు ఉంటుంది. గ్రీన్ టీ అవును. ఆర్ నార్మల్ టీ, కాఫీ అవును. ఏదో. సో, అవి ఆపేసి మీరు నేను చెప్పే ఈ టీ గనక, ఈ చాయ్ గనక తాగితే మంచిగా అసలు బowel మూవ్‌మెంట్ అనేది బావుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ బిఫోర్ మీరు వెళ్ళాలనుకున్న బిఫోర్ తీసుకుంటే టీ, మంచిగా బowel మూవ్‌మెంట్ అనేది ఉంటుంది. కాన్‌స్టిపేషన్ అనేది అసలుండదు. సో, అసలు ఆ టీకి ఏ ఇంగ్రీడియెంట్స్ కావాలి, ఎలా చేయాలి అనేది ఒకసారి ఇంగ్రీడియెంట్స్ చూద్దాం. ఎలా చేయాలో కూడా నేను చెప్తానండి. హ్మ్. ఇదొచ్చి ఫస్ట్ త్రిఫలా పౌడర్ అండి. త్రిఫలా పౌడర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. కొంచెం కలుపుకుంటే నైట్ కలుపుకొని తాగితే మార్నింగ్‌కి అవుతుందంటారు. కొంతమంది కాన్‌స్టిపేటెడ్ పేషెంట్స్‌లో ఏంటంటే ఓన్లీ త్రిఫలా పౌడర్ హెల్ప్ చేయదనమాట. హ్మ్. సో, త్రిఫలా పౌడర్ ఎంత తీసుకోవాలి క్వాంటిటీ? ఒకసారి ఎక్కువైపోయి లూజ్ మోషన్స్ అవుతాయి. ఒకసారి తక్కువయ్యి అప్పుడు కూడా సరిగ్గా మోషన్ అవ్వదు. అవును. సో, ఈ త్రిఫలా పౌడర్ ఏ క్వాంటిటీ తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? అని నేను ఇప్పుడు చెప్తాను. హ్మ్. తర్వాత ఇలాచి, తర్వాత ధనియాలు. ఓకే. 3 ఇంగ్రీడియెంట్స్ చాలండి. ఇంకేం అక్కర్లేదు. హ్మ్. వాటర్ కూడా కావాలి. వాటర్ నేను ఎలా యాడ్ చేయాలి ఏంటని చెప్తాను. సో, ఈ 3 ఇంగ్రీడియెంట్స్ తీసుకుంటే మీకు కాన్‌స్టిపేషన్ నుంచి బయటపడడానికి ఒక మంచి టీ రెడీ అవుతుంది. సో, మనం టీ అన్నాను కాబట్టి టీ అంటే ఏం లేదండి. ఇప్పుడు గ్రీన్ టీ ఎలా తీసుకుంటారు? హాట్ వాటర్ అండ్ గ్రీన్ టీ బ్యాగ్ తీసుకుంటారు. అవును. సో, మనం ఇదెక్కడ మార్కెట్‌లో మనకు దొరకదు కదా! కాబట్టి దీనికి బ్యాగ్ దొరకదు. మనమే డైరెక్ట్‌గా అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం వాటర్ బాయిల్ అవ్వనివ్వాలండి. సో, ఈ త్రిఫలా పౌడర్ దేనికి యూజ్ అవుతుందంటే, త్రిఫలా మీ అందరికీ తెలిసిందే. నార్మల్‌గా గట్ లైఫ్ కోసం అంటే గట్ హెల్త్ కోసం అంటే అవును. అబ్డామినల్ హెల్త్, ఫ్రీ మోషన్ అవ్వడానికి హ్మ్. దానికోసం అని చెప్పి త్రిఫలా తీసుకుంటాం. కొంతమంది పేషెంట్స్‌లో ఏంటంటే త్రిఫలా ఎక్కువ తీసుకుంటే లూజ్ మోషన్స్ అవ్వడం, తక్కువ తీసుకుంటే అసలు ఇన్‌కంప్లీట్ ఫీలింగ్ రావడం అవుతుంది. హ్మ్. సో, అందుకని చెప్పి నేను ఈ చాయ్ చెప్తున్నాను అనమాట. ఈ త్రిఫలా టీ అనొచ్చు దీన్ని. ఓకేనా అండి? సో, ఫస్ట్ ఒక హాఫ్ స్పూన్ త్రిఫలా పౌడర్ తీసుకుంటాం. హ్మ్. తీసుకొని వాటర్‌లో బాగా ఈవెన్‌గా మిక్స్ అవ్వాలి. ఇగో ఇలా లంప్స్ అవి ఉండకూడదు. ఈవెన్‌గా మిక్స్ అయిన తర్వాత మనం కొంచెం 1-2 గ్రామ్స్ ధనియాలు తీసుకుంటాం. ధనియాలు వెయిట్ తక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ తీసుకోకూడదని నేను వెయిట్ చెప్తున్నాను. హ్మ్. ధనియాలు తీసుకుంటాం ఒక 1-2 గ్రామ్స్. ఈ ధనియాలు ఏం చేస్తాయంటే మీకు ఫ్రీగా బవెల్ పాస్ అవ్వటానికి, అసలు ఇన్‌కంప్లీట్ ఫీలింగ్ రాకుండా ఉండటానికి హెల్ప్ అవుతుందనమాట. హ్మ్. ఇలాచీ వేసుకుంటారు. ఇలాచీ ఓపెన్ చేసేసుకోవాలండి. ఇలాచీ ఓపెన్ చేసేసుకొని లోపల సీడ్స్ ఉంటాయి కదా! అవి వేసుకుంటే ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఎందుకంటే మీకు ఇలాచీగా వేసేస్తే ఆ ఫ్లేవర్ రాదు అండ్ దానివల్ల ఇది కూడా రాదు. హ్మ్. సో, ఇలాచీ చూసారా? ఓపెన్ చేసేసుకొని ఇగో ఇలా ఓపెన్ చేసేసుకొని 1 ఆర్ 2 ఇలాచీ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు టీ మనం ఎలా మరగపెడతామో సో, అదే కన్సిస్టెన్సీ వచ్చేలాగా మరగపెట్టాలి. అంటే చిక్కగా అయిపోవాలని కాదు. కొంచెం బాగా ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలిసేలా మరగాలి. సో, ఇలా మరిగే వరకు తీసుకుంటాం. మరిగిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకొని మనం ఇది తీసుకోవడానికి రెడీ అయిపోతుంది. కొంచెం కూల్ అవ్వాలి. దీన్ని మనం ఫిల్టర్ చేసేసుకోవాలి. ఫిల్టర్ చేసేసుకొని కొంచెం టేస్ట్‌కి సరిపడా హనీ యాడ్ చేసుకోవాలి. హనీ యాడ్ చేస్తాం. హనీ ఎందుకు యాడ్ చేస్తామంటే అన్నిట్లో కూడా మనం హనీ యాడ్ చేయక్కర్లా. అన్నిట్లో టేస్ట్ కోసం యాడ్ చేస్తే ఇందులో హనీ వర్క్ చేస్తుంది. హ్మ్. సో, హనీ ఏం చేస్తుందంటే మనం ఇవి తీసుకొని ఏమైనా ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అవుతాయి.
ఎక్కువ తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే గనక లోపల అబ్డామెన్‌లో ఎలాంటి ఇది డిస్టర్బెన్స్ కానీ, బ్యాలెన్స్ ఎలాంటి ఇది కాన్సంట్రేషన్ ఎక్కువైపోతే గనక ఆ హనీ లైనింగ్‌గా పనిచేస్తుంది. సో, అబ్డామెన్‌లో ఇంటెస్టైనల్ లైనింగ్‌గా పనిచేస్తుంది. సో, హనీ తీసుకుంటుంది దానికోసం అని చెప్పి. మీరిది మామూలుగా వేడిగానే తీసుకోవాలండి. చల్లారి పెట్టేయకూడదు. సో, ఎంత హీట్ తీసుకోగలిగితే సిప్ బై సిప్ తీసుకోవచ్చు ఇది. సో, వేడిగా సిప్ బై సిప్ తీసుకోవాలి. మీరు ఏ కంటైనర్‌లో కావాలంటే అందులోకి. జస్ట్ టీ అన్నా కాబట్టి ఒక టీ గ్లాస్‌లోకి తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా అండి? ఇప్పుడు మనకి టీ అంటే పాలతో చేసే టీయే కాదు. నార్మల్‌గా అందుకే నేను జస్ట్ లైక్ గ్రీన్ టీ అన్నాను. సో, ఇది కషాయంలాగా అనుకోవచ్చు. బట్ మార్నింగ్ తీసుకుంటాం కాబట్టి టీలా అనుకోవచ్చు. ఇందులో కొంచెం హనీ టేస్ట్ అకార్డింగ్ టు టేస్ట్ అయినా కూడా 1 స్పూన్ హనీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ హనీ ఇంటర్నల్‌గా లైనింగ్ కోసం పనిచేస్తుంది. హనీ యాడ్ చేసుకొని తాగితే మంచిది. ఎందుకంటే మీరు కొంచెం అటు ఇటు ఇంగ్రీడియెంట్స్ వేస్తూ ఉంటారు కదా! హనీ యాడ్ చేసుకుంటే టేస్ట్‌కి ఎయిడ్ అవుతుంది. టేస్ట్‌కి మంచి టేస్ట్ వస్తుంది. అండ్ దాని పని కూడా అది చేస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా ఉంటుంది కాబట్టి హనీ అనేది యాంటీ ఇన్‌ఫ్లమేషన్ ఎఫెక్ట్ లోపల ఏమైనా చిన్న కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, అల్సర్స్ ఉన్నా కూడా దాన్ని సూతింగ్ చేసి మీకు ఫర్దర్‌గా ఎలాంటి పెయిన్ అది రాకుండా చూస్తుందన్నమాట. ఓకే. సో, కాన్‌స్టిపేషన్ సమస్యకైతే చెక్ పెట్టేందుకు ఈరోజు ఒక హెర్బల్ టీని మాకు పరిచయం చేశారు. థాంక్ యూ సో మచ్. నమస్తే.